బాలచంద్రం అని 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన నివాసం ఉంటుండు. ఆయన వడ్ల పని చేస్తారు. వాళ్ళు కింద వాళ్ళకి సంబంధించినటువంటి కట్టె కానీ కార్పెంటర్ సంబంధించిన వస్తువులు ఉన్నాయి. సుమారు ఉదయం 4 గంటలకు అనుకోకుండా ఫైర్ జరిగింది. అది ఏ విధంగా జరిగిందో తెలియదు. వాళ్ళకు పొగొస్తుందని పైన ఉంటారు, వాళ్ళు స్మెల్ వస్తుందని పైనుంచి కింది దిగి చూడడం వల్ల అప్పటికే మంటలు దట్టంగా అంటుకున్నాయి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే అదృష్టం, వాళ్ళు కిందికి దిగి వచ్చింది ఆ పొగలో కూడా. దాని తర్వాత ఫైర్ ఇంజిన్లకు కాల్ చేస్తే ఫైర్ ఇంజిన్స్ కూడా వచ్చి మంటలు ఆర్పినాం. వాస్తవానికి వాళ్ళకు కొంచెం కాలనీ తప్ప వాళ్ళకేం కాలే, వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చింది. వాళ్ళకి సంబంధించిన కింద చాలా వరకు 50 లక్షలు సుమారు వాళ్ళు తెచ్చుకున్నటువంటి కార్పెంటర్స్ సంబంధించిన వడ్ల షాపులకు ఇవ్వాల్సినటువంటి డెకోలం కానీ అవి కానీ వుడ్ కానీ అంతా మిషన్స్ అన్నీ కూడా పూర్తిగా దగ్ధమని సుమారు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ ఇల్లు కంప్లీట్గా కూలే పరిస్థితికి వచ్చింది. చాలా వాళ్ళకు ఆర్థిక నష్టం భారీ పెద్ద మొత్తంలో జరిగింది. నిజంగా వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చింది. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. ఈ ఇన్సిడెంట్ దేవునిపల్లి 12వ వార్డులో జరిగింది. సకాలంలో ఫైర్ స్టేషన్ కానీ అందరికి కానీ ఫోన్ చేసి ఈ ప్రమాదం నుంచి ఆస్తి నష్టం కానీ ప్రమాదం నుంచి వీళ్ళకి ఏమైనా ప్రాణ నష్టం జరగలేదు. ఈ యొక్క కార్యక్రమం అందరూ గల్లీవాసులు మళ్ళీ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని నష్టంను కొంచెం తగ్గించడం జరిగింది. ఈ వాళ్ళకు మంచిగా ఉండడం కూడా మన సంతోషం.